గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? ఓకే, వెల్కమ్ టు విజయనగరం ఆన్లైన్ స్కూల్. మనం లాస్ట్ క్లాస్లో పార్ట్ 4 స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం ఈరోజు పార్ట్ 5 అంటే పార్ట్ 4లో మనం ఏం చెప్పుకున్నామంటే 14.2 ఎక్సర్సైజ్లో మోడ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. అండ్ కంపారిజన్ ఆఫ్ మీడియన్ మోడ్ అండ్ అర్థమెటిక్ మీన్ కూడా మనం వాట్ ఈజ్ అర్థమెటిక్ మీన్ అండ్ వాట్ ఈజ్ మోడ్ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు మనం అన్గ్రూప్డ్ డేటాకి, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి అండ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా మనం నేర్చుకున్నాం. ఒకసారి అన్గ్రూప్డ్ డేటాకి మనం ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాం. రా డేటా అంటాం దీన్ని. ఈ రా డేటాకి ఏ విధంగా అంటే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా. సో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 అనే ఉంటాయి. విచ్ వన్ ఈజ్ ద మిడిల్ మోస్ట్ అంటే 3 ఈజ్ ద మిడిల్ మోస్ట్ వన్. సో ఇఫ్ n ఈజ్ ఆడ్, దట్ మీన్స్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5 కదండి. n ఈజ్ ఆడ్ అయినట్టయితే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? థర్డ్ అబ్జర్వేషన్. దట్ మీన్స్ n plus 1/2. That means 5 plus 1/2 that is equal to 3 is the third term is the median of the given data. మధ్యగతం ఏంటి? థర్డ్ వన్ అంటే here also 3. If n is even, then middle most observation, that means if 6 observations are there, then which one is the middle most observation అంటే 3 and 4 are the middle most. So the mean of the third and fourth terms, that means n by 2 and n plus 1/2 terms, the mean of the n by 2 and n plus 1/2 terms, ఈ రెండింటి యొక్క సరాసరి మార్కే అంటే దట్ మీన్స్ 3 థర్డ్ టర్మ్ ఏమో 3, ఫోర్త్ టర్మ్ ఏమో 4. సో 3 plus 4/2, that means 7/2, that is 3.5 is the median of the data. So we can easily observe 3.5 is not an observation in this data. So median may be an observation in that one or may not be a observation. So this is the ungrouped frequency data యొక్క median. If n is odd, then median is equal to n plus 1/2 term. If n is even, సరి సంఖ్యగానే అయినట్లయితే, సో 2 టర్మ్స్ అనేవి మనకి మిడిల్ మోస్ట్ టర్మ్స్ అవుతాయి కాబట్టి those 2 terms are n/2 and n/2 plus 1. సో ఈ రెండింటి యొక్క యావరేజ్ అన్నమాట. సో ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ డేటా అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటాం. 2 5 7 9 10 11, these are 6 observations. Here n is equal to 6. So n/2 is 3 and n/2 plus 1 is 4. So average of third and fourth terms మనం చేసుకోవాలి. So what is third term? 7 and the fourth term is 9/2, that is 16/2, that is 4 sorry 8. So 8 is the median of the data. So this is the ungrouped frequency, median of the ungrouped frequency. The middle most observation in the data is the median. Now take a ungrouped frequency distribution table. We have to find the median for this data. So here are the marks obtained for students 20, 23 and like this, and number of students for each mark is given. So this is the ungrouped frequency distribution table. So now we have to find the median for this data. మనం దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్ అంటే 74. సో మిడిల్ మోస్ట్ టర్మ్ ఈస్ ద 74/2. దట్ మీన్స్ 74/2 అంటే ఎంత అవుతుందండి? 37th one and 38th one తాలూకా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ 37th టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, మనం 38th టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి.
సో 37th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది. సో హౌ వి రైట్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే, సో మార్క్స్ మనం మరో టేబుల్లో చూద్దాం. మార్క్స్ ఆబ్టైన్డ్ అప్ టు 20. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి? అప్ టు 27, అప్ టు 23, అప్ టు 23. సో అప్ టు 23 అంటే 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 23 మార్క్స్ వచ్చిన అంటే 7 + 8 that is equal to 15 members. Up to 26, how many members are there? 15 + 16, that is 31 members are there. And up to 29, up to 31, up to 34 and up to 40 and up to 45 మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. ఫర్ దట్ మనకి 31 + 14 that is 45 and 45 + 10 that is 55 and 55 + 10 5 that is equal to 60. 60 + 6 that is 66 and 66 + 8 is 74. సో మనం ఈ అబ్జర్వేషన్ చూస్తే అప్ టు 20, ఇక్కడ మనకి 20 వరకు 7, 20 వచ్చిన వాళ్ళు 7 కాబట్టి సో అప్ టు 20 <= 20 మనం తీసుకుంటే 7 మెంబర్స్ ఉన్నారు. అప్ టు 23 ఏమో 7 + 8 15 మెంబర్స్ ఉన్నారు. అప్ టు 26 ఏమో 31 ఉన్నారు. అప్ టు 29 అంటే 29 మార్క్స్ లేదా అంతకంటే తక్కువ వచ్చిన విద్యార్థులు 45 ఉన్నారు. అండ్ ఈ విధంగా మనకి డేటాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం తయారు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం వీటిని అప్పర్ బౌండరీస్ అని మనం పేర్కోవడం జరుగుతుందండి. ఇది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అండి, ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటే పెరుగుతూ వెళ్ళింది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? అప్పర్ బౌండరీస్ తీసుకున్నాం. 20 లోపు ఉన్న విద్యార్థులు 7, 23 లేదా అంతకంటే తక్కువ ఉన్న విద్యార్థులు 15 మంది. సో 26 మార్కులు లేదా అంతకంటే తక్కువ వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 31. సో అప్పర్ బౌండరీస్ తీసుకున్నాం, అంతవరకు లేదా అంతకంటే తక్కువ, అటువంటి వాటిని ఎగువ హద్దులు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఎగువ హద్దులకి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం 29 అబ్జర్వేషన్ 37 అండ్ 38 అబ్జర్వేషన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 37 అబ్జర్వేషన్ ఎక్కడ ఉందండి అంటే మనకి రెండింటి అంటే 37.5 అనమాట. మనకి ఈ 37.5 అబ్జర్వేషన్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే 37.5 ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 37.5 కంటే ఎక్కువ వచ్చింది ఏదైతే ఉందో అదే. సో దిస్ ఈస్ ద మీడియన్ అవుతుంది అనమాట. అంటే ఇందులో ఉంటుంది మనకి, అంటే అప్ టు 29 వచ్చిన వాళ్ళలో ఉన్నారు కాబట్టి సో 29 అనేదే మనకి 37.5 టర్మ్ అవుతుంది. అంటే 37th టర్మ్ కూడా 29 అవుతుంది, 38th టర్మ్ కూడా 29 అవుతుంది ఇక్కడ. సో 29 ఈజ్ ద మీడియన్ మనకి. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 29. ఎందుకంటే మనకి 37th టర్మ్ ఇప్పుడు 31th టర్మ్ వరకు 26 ఉందండి. 32 టర్మ్ నుంచి 45 టర్మ్ వరకు కూడా 29 ఉంది. సో 37th టర్మ్ 29 అవుతుంది, 38th టర్మ్ కూడా 29 అవుతుంది. సో 37th టర్మ్ 38th టర్మ్ యావరేజ్ కూడా 29 అవుతుంది మనకి. సో 37.5 5th టర్మ్ అంటే దట్ మీన్స్ ఇందులో ఉంది కాబట్టి మనకి 29 ఈజ్ ద మీడియన్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే 29 కంటే లెస్ 50% మార్క్స్ ఉన్నారు, 50% స్టూడెంట్స్ ఉన్నారు. 29 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు 50% స్టూడెంట్స్ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ డేటాను మనం ఇప్పుడు అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ యొక్క మీడియన్ మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని వాడి ఎలా చేస్తాం? గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే పలానా లోవర్ బౌండరీ కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట వస్తాయి. ఇప్పుడు సపోజ్ 45 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, 45 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 8 మంది ఉన్నారండి మనకి, రైట్. 40 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 6 + 8 అంటే 8 + 6 14 మంది మనకి ఉన్నారండి. 34 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 6 8 అంటే 14 + 5 అండి, 14 + 5 19 మంది ఉన్నారండి. అలాగే 31 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళంటే వీళ్ళందరూ కాదండి. అంటే ఇక్కడ వరకు ఎంతమంది? 19 + 10. సో 19 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 29 మంది మనకు ఉండడం జరిగింది.
అండ్ 29 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళంటే ఇక్కడ వరకు ఉన్న వాళ్ళు 29 ప్లస్ 14. 29 ప్లస్ 14 ఎంత అవుతుందండి? 43 అవుతున్నారండి. అండ్ గ్రేటర్ దాన్ 26 అంటే ఇక్కడ వరకు ఉన్న వాళ్ళకి ఇది కలపాలండి. అంటే 43 ప్లస్ 16, 43 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 59 మెంబర్స్ ఉన్నారండి. అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 23 దట్ మీన్స్ 59 ప్లస్ 8, 59 ప్లస్ 8 ఎంత అండి? 77. అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 అంటే 20 కంటే ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నాయండి. అంటే మొత్తం టోటల్ అయిపోతుంది. అంటే దట్ మీన్స్ ఇది 67 అండ్ 67 ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 74 మెంబర్స్. ఇది దిస్ ఈస్ కాల్డ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈజ్ అవరోహణ సంచిత పౌనఃపున్యం. ఇక్కడ 20 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 74 మంది, అంతే కదా? 20 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళంటే వీళ్ళందరూ 20 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళే. సో 74. 23 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళంటే 7గురిని మనము 23 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళంటే వీళ్ళందరినీ కలపాలి. అంటే 67 మంది. ఒక 7 తీసేస్తే 74లో వస్తుంది అనమాట. సో మనం దీన్ని కింద నుంచి రాసుకోవడం ఈజీ అనమాట. 45 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ముందు రాసి, 40 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఈ రెండు యాడ్ చేస్తే అంటే కింద నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మనకి ఇక్కడ వచ్చిన ఫ్రీక్వెన్సీలు ఎలా వచ్చాయండి? 74, 67, 59. ఇక్కడ మనం ఏం ఉపయోగించామండి? లోవర్ బౌండరీస్ ఉపయోగించాం. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, 23 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటే లోవర్ బౌండరీ చెప్పి బౌండరీని దిగువ హద్దుని చెప్పి అంతకంటే ఎక్కువ వచ్చినట్టు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కేసులో 37th వన్ ఏదవుతుంది అండ్ 38th వన్ ఏదవుతుంది? ఇక్కడ వరకు 8 మంది ఉన్నారు. ఇక్కడికి 14, 19, 29. సో 29 నుంచి 43 వరకు అంటే 30 నుంచి 43 వరకు కూడా వచ్చిన మార్కులు 29. సో 37 మార్కులు 38 మార్కులు కూడా 29. సో మనకి 37.5 అనేది ఇందులో ఉంది కాబట్టి సో 29 ఈజ్ ద మీడియన్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత తీసుకోవచ్చండి? 29. సపోజ్ మనకి వేరే విధంగా వచ్చిందండి. ఇక్కడేమో అంటే మనకి గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టినప్పుడు సపోజ్ ఇది 37 వచ్చి ఇది కానీ 38 వచ్చింది అనుకోండి. అప్పుడు 37th టర్మ్ ఏమో 29, 38th టర్మ్ ఏమో 26 కాబట్టి ఈ రెండింటి యొక్క యావరేజ్ మనం తీసుకుంటే 26 ప్లస్ 29/2 అనేది మనకి ఇక్కడ మీడియన్ అనేది అవడం జరుగుతుంది. బట్ మనకి ఈ లెక్కలో మాత్రము అక్కడ ఏమైతే ఉందో దాన్నే తీసుకుంటాం. వేరే ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే మనకి అది ఈజీగా రావడం జరుగుతుంది. ఇది 43 ప్లస్ 16 59. ఓకే ఇప్పుడు మనం ఒక గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 5, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు. సో టోటల్ స్టూడెంట్స్ ఆర్ 53. వీళ్ళందరినీ యాడ్ చేసుకుంటే మనకి టోటల్ స్టూడెంట్స్ రావడం జరిగింది. సో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 53. మనం ఈ టేబుల్ కి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ మీన్స్ ద మిడిల్ మోస్ట్ టర్మ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో మిడిల్ మోస్ట్ మార్క్స్ అంటే మనకి 53 మెంబర్స్ ఉన్నారు. సో మిడిల్ మోస్ట్ అంటే మనకి 53/2 తీసుకోవాలి కదండి. సో 53/2 దట్ ఈస్ ఈక్వల్ టు 26.5 ఈస్ ద మిడిల్ మోస్ట్ టర్మ్. దట్ మీన్స్ 26th టర్మ్ ని 26.5 ఈస్ ద మిడిల్ మోస్ట్ టర్మ్. యాక్చువల్ గా మిడిల్ మోస్ట్ టర్మ్ ఎంత అంటే దీన్ని 53 ప్లస్ 1 చేయండి 54/2 దట్ ఈస్ 27th టర్మ్ ఈస్ ద మిడిల్ మోస్ట్ టర్మ్. లేదా 26.5 ని మనము n/2 ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ గా n/2 ఈ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 26.5 ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అయితే కంటే 26.5 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఏదైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో ఆ టర్మే మనకి మిడిల్ మోస్ట్ టర్మ్ అవుతుంది. సో మనం దీనికి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలనుకునేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ టు బిల్డ్ ఏ లెస్ దెన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ and greater than type cumulative frequency curve. So now we are going to learn less than type cumulative frequency curve. Suppose మనం ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే 10 or below 10 లేదా అంతకంటే తక్కువ వచ్చిన విద్యార్థులు ఎంతమంది అండి? 5. 20 లేదా అంతకంటే తక్కువ వచ్చిన విద్యార్థులు 20 కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు 20 లేదా అనవసరం లేదు, ఇక్కడ 10 మార్కులు వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఉంటారు కాబట్టి
10 కంటే తక్కువ అయిన వాళ్ళు 5గురు, 20 కంటే తక్కువ అయిన వాళ్ళు 5 + 3 8 మంది, 30 కంటే తక్కువ అయిన వాళ్ళు 8 + 4 12 మంది, ఈ విధంగా ఉంటారండి. అంటే మనకి less than 10, less than 20, less than 30, less than 40, less than 50, less than 60, less than 70, less than 80, less than 90 and less than 100. 100 కంటే less than or equal to 100. ఇక్కడ 100 వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ క్లాస్ లో తీసుకుంటాం కాబట్టి. సో మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే less than 5 ఏమో 5 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 5 + 3 8 మెంబర్స్, 8 + 4 12, 12 + 3 15, 15 + 3 18, 18 + 4 22, 22 + 7 30, 27, 29, 29 + 9 38, 38 + 7 45, 45 + 8 that is equal to 53. సో 100 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 53 అంటే ఆల్ స్టూడెంట్స్ అయిపోతారు. 90 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 45 స్టూడెంట్స్. సో మనం ఈ విధంగా లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్నే మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటాం అనమాట. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆఫ్ లెస్ దాన్ టైప్. ఆరోహణ సంచిత పౌనఃపున్య సంచిత పౌనఃపున్య విభాజనము అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. 10 అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేసామండి, లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి అప్పర్ బౌండరీస్ మనం యూజ్ చేసామని మనం గమనించాలి. ఇక్కడ 10 కి బిలో, 20 కి బిలో, 30 కి బిలో, 40 బిలో, ఇలా మనం ఏం ఉపయోగించామండి, లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో అప్పర్ బౌండరీస్ ని యూజ్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లెస్ దాన్ టైప్ మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఉపయోగించి మనం ఏ విధంగా మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఒక ఫార్ములా యూజ్ చేయవలసి ఉంటుంది. ఎందుకు ఫార్ములా యూజ్ చేయాలి, డైరెక్ట్గా అన్గ్రూప్డ్ డేటాను ఫైండ్ అవుట్ చేసినట్టుగా చేయొచ్చు కదా. ఇప్పుడు మనకి 26.5 టర్మ్ అనేది ఎందులో ఉంటుంది, దీని ప్రకారం చూసుకుంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 26 అంటే 23 నుండి 29 వరకు కూడా ఒకే మార్క్ వచ్చిన విద్యార్థులు ఉండాలి. అంటే 23 నుంచి 29 వరకు మనకి ఈ 70 బిలో వచ్చిన వాళ్ళు, 60 అబవ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి ఈ 60 to 70 ఏ మార్క్ వచ్చిన వాళ్ళు మనకి 27th వన్ అవుతారు అంటే మనకి అది తెలియదు. మరి అది దానికోసం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములాని యూజ్ చేస్తాం. సరే, ఆ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఆ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ గ్రేటర్ దాన్ టైప్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రేటర్ దాన్ టైప్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో ఒకసారి చూద్దామండి. మనకి గ్రేటర్ దాన్ టైప్ మీన్స్ పలానా మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, సారీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి, ఇక్కడ 53 టోటల్ స్టూడెంట్స్, ఆల్ ద స్టూడెంట్స్ గాట్ అబౌవ్ 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 లేదా ఇక్కడ ఈక్వాలిటీ గుర్తు ఎందుకు వాడామంటే 10 మార్క్స్ ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు. సో 10 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 3 నుంచి ఇవందరూ కూడా. సో లేని వాళ్ళు ఎవరు, 5 మెంబర్స్. సో 53 నుంచి 5 తీసేస్తే మనకి 48 మెంబర్స్ ఆర్ గాట్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరంటే ఈ 8 మెంబర్స్ ని తీసేయాలి. దట్ మీన్స్ 48 లోంచి 3 తీసేస్తే సరిపోతుంది అనమాట. దట్ ఈస్ 45. సో నెక్స్ట్ వన్ ఏంటి, 30 లేదా అబవ్ వచ్చిన వాళ్ళు. 30 లేదా అబవ్ వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు 45 కాబట్టి అందులోంచి 4 తీసేయాలి. సో 45 - 4 41 అండ్ దెన్ 41 - 40 ఆర్ అబవ్ వచ్చిన వాళ్ళు రావాలంటే అందులోంచి మనం ఏది తీసేయాలండి, 3 లెస్ చేసేస్తే 39. ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే ఈ విధంగా మనకి ఫస్ట్ వన్ 0 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 53, 10 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 5 తగ్గించేస్తే 48, 20 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 8 మంది తగ్గించవలసి ఉంటుంది. దట్ మీన్స్ 48 లోంచి 3 తీస్తే వస్తుంది 45. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 లేదా అబవ్ వచ్చిన వాళ్ళకి వీళ్ళందరినీ తీసేయాలి 53 లోంచి. ఆల్రెడీ ఇక్కడ తీసాం కాబట్టి ఈసారి 4 తీస్తే సరిపోతుంది. నెక్స్ట్ 3 లెస్ చేయాలి, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 7, తర్వాత 9, తర్వాత 7 చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఆర్ అబవ్ వచ్చిన వాళ్ళు 8 స్టూడెంట్స్ రావడం జరిగింది.
సో ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా 0 is the lower boundary, 10 is the lower boundary for 10-20 class, 20 is the lower boundary. సో మనం లోవర్ బౌండరీస్ ని గ్రేటర్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలు యూజ్ చేయడం జరిగింది. దీన్ని ఇంకొకలా కూడా తయారు చేయొచ్చండి, కింద నుంచి పైకి తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ 8 కి 7 కలిపితే 15, 15 కి 9 కలిపితే 24. సో ఇటు నుంచి అటైనా ఇంకో విధంగా చేయొచ్చు. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తూ కింద నుంచి ముందు రాసుకున్నట్లయితే మనము యాడ్ చేస్తూ కూడా చేయొచ్చు. దిస్ ఈస్ ద గ్రేటర్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి బై యూజింగ్ దిస్ దట్ మీన్స్ లెస్ దాన్ టైప్ ఆర్ గ్రేటర్ దాన్ టైప్, ఈ రెండిట్లో దేన్ని యూజ్ చేసైనా కూడా మనం మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవచ్చు. సో మరి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగానే టేబుల్ రాయవసరం లేదు, ఇది రాయవసరం లేదు. మనం ఇంటర్వెల్స్ ని యూజ్ చేసి అండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని రాసుకొని మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మనం ఈ టేబుల్ ని జాగ్రత్తగా గమనించండి. మనం దిస్ ఈస్ కాల్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అండ్ ద టైప్ ఈజ్ లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం చూస్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద 0 to 10 ఈజ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 5, 10 to 20 8, ఎందుకంటే 5 + 3 8 అనమాట. ఇక్కడ లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో అప్పర్ బౌండ్ అంటే 10 బిలో 5, 20 బిలో 8 మెంబర్స్ ఉన్నారు, 30 బిలో ఇక్కడ వరకు యాడ్ చేసుకుంటే 5 + 3 + 8 + 4 12 మెంబర్స్. ఈ విధంగా 40 బిలో 15, 50 బిలో 18, 60 బిలో 22, 70 బిలో 29, 80 బిలో 38, 90 బిలో 45 అండ్ 100 బిలో 53. ఇవి వరుసగా 5 + 3 8, 8 + 4 12, 12 + 3 15, 15 + 3 18, 18 + 4 22, 22 + 7 29, 29 + 8 9 38. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వస్తే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయింది. మరి ఇందులో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, వి యూజ్ ఫార్ములా దట్ ఈస్ L + n/2 - CF/F × H. ఒకసారి ఈ ఫార్ములాని రాసి అందులో ఉన్న టర్మ్స్ అన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n/2. హియర్ n ఈజ్ 53, దెన్ 53/2 ఈజ్ 26.5. సో 26.5 లేదా అంతకంటే ఎక్కువ వాల్యూ ఎందులో ఫస్ట్ ఉందంటే 29లో. సో 29 ఉన్నటువంటి క్లాసు ఏదైతే ఉందో అదే మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియన్ క్లాస్ ని నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాని అండ్ అందులో టర్మ్స్ ని ఒకసారి చూద్దాం. ఒకసారి మీడియన్ తాల ఫార్ములా ఇది ఎలా వచ్చింది ఏంటంటే మీరు నెక్స్ట్ క్లాసెస్ లో చూస్తారు. మీడియన్ ఫార్ములా ఏంటంటే L + n/2 - CF/F × H. ఇందులో టర్మ్స్ L అనే ఒక టర్మ్ ఉందండి, n/2 అనేది ఒక టర్మ్ ఉందండి, CF అనేది ఒక టర్మ్, F అనేది ఒక టర్మ్, H అనేది ఒక టర్మ్. ఫస్ట్ మీద చూస్తే L మీన్స్ ద లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. మరి మీడియన్ క్లాస్ మనం ముందుకు తెలియాలి. మీడియన్ క్లాస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాం మనము. మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 26.5 కంటే అబోవ్ వచ్చినటువంటి ఫస్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏదంటే 29. మరి ఈ 29 ఎందులో ఉందో అదే మీడియన్ క్లాస్ అవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మీడియన్ క్లాస్, దట్ ఈస్ 60-70. 60-70 ఈస్ ద మీడియన్ క్లాస్. ఏదైతే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ n/2 వాల్యూ కంటే ఎక్కువ ఉందో లేదా ఈక్వల్ గా ఉందో, 26.5 ఇక్కడ వచ్చిందంటే ఆటోమేటిక్ అదే అవుతుంది. సో 29 అనేది 26.5 కంటే ఎక్కువ వచ్చినటువంటి ఫస్ట్ క్లాస్ కాబట్టి సో 60-70 ఈజ్ ద మీడియన్ క్లాస్. సో క్యూములేటివ్ L ఈజ్ ద లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇందులో మనకి లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్ ఎంత అవుతుందండి? 60 అవడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ 60. ఓకే, అండ్ here is the 60 and cumulative frequency of the class preceding the median class. CF అంటే cumulative frequency of the class preceding the median class. Median class కంటే ముందున్నటువంటి క్లాస్ యొక్క cumulative frequency. That means this is the CF. So CF is the cumulative frequency of the preceding median class. Okay, preceding median class the cumulative frequency. Here 22. Okay, CF is equal to 22 అనేది మనం నేర్చుకుంటాం. And frequency of the median class, F is the frequency of the median class. So here is 7. So F is equal to 7 and H is the length of the median class. 60-70 is the median class, then the length is 10.
ఓకే, అలాగే n/2 మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, 26.5 అని నేర్చుకున్నాం. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం వీటిని ప్రతిక్షేపిద్దాం. మరి వీటిని రఫ్ చేసేద్దాం, ఎందుకంటే మనకి ప్లేస్ అయిపోతుంది కాబట్టి. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీడియన్ L ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి వాల్యూస్ అన్ని ఇక్కడ రాద్దామండి. L ఈజ్ ఈక్వల్ టు 60. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 60, 70. ఎలా ఫైండ్ అవుట్ చేసామండి? n/2 వాల్యూ దట్ ఈస్ 26.5 ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో అయితే ఉందో, అంటే మోర్ దాన్ దిస్ వన్ ఉండాలన్నమాట. ఫస్ట్ మోర్ దాన్ దిస్ వన్ అంటే n/2 వాల్యూ ఈజ్ ద 29. సో 60, 70 ఈజ్ ద మీడియన్ క్లాస్. So lower boundary of the median class is 70, 60 and H is equal to 70 minus 60, that is 10, and CF is the cumulative frequency of the preceding median class. So preceding median class is 50, 60, then cumulative frequency 22, and F is the median class of frequency, that is 7, and anni mana raskovam jarigindi. So median is equal to L, that is 60 plus n/2 అంటే 26.5 minus CF, that is 22 by F into H. So this is equal to 60 plus 26.5 నుంచి 22 తీస్తే మనకి 4.5 by 7 into 10, that is equal to 60 plus 45 by 7, that is equal to 60 plus 7 5s are 35 plus 7 6s are 42 ప్లస్ 3 ఉంది, 7 4 28, 2 ఉంది, 7 14 అంటే 6 ఉంటుంది, 7 8 56. సో ఇలా వస్తుంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 66.428. దీన్ని మనం సవరించినట్లయితే 66.48ని మనం 2 డిజిట్స్కి సవరించినట్లయితే 66.43 ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద, అంటే మిడిల్ మోస్ట్ మార్క్ ఏదంటే 66.43, దట్ ఈస్ 27th అబ్జర్వేషన్ యొక్క మార్క్ అని మనం దీన్ని తీసుకోవచ్చండి. సో దిస్ ఈస్ ద మీడియన్. ఒకసారి ఎగ్జాంపుల్ 7 మనం చూస్తే, ఏ సర్వే రిగార్డింగ్ హైట్స్ ఆఫ్ గర్ల్స్ ఆఫ్ క్లాస్ 10 మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ టేబుల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. లెస్ దాన్ 140 అంటే 140 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న విద్యార్థులు 4 మెంబర్స్, అండ్ లెస్ దెన్ 145 అంటే 140 కన్నా తక్కువ ఉన్నారు, 145 కన్నా తక్కువ ఉన్నారు కలిపి వచ్చేసారు. సో 11 మెంబర్స్. ఈ విధంగా 150 బిలో, 155 బిలో అండ్ 160 బిలో, 165 బిలో మెంబర్స్ ఉన్నటువంటి ఒక టేబుల్ రికార్డింగ్ చేయడం జరిగింది. సో దీనికి మనము మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ క్లాస్ ఇంటర్వల్స్ ని ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఉంది. ఒకసారి క్లాస్ ఇంటర్వల్స్ మనకి ఏ విధంగా వస్తాయంటే, ఇక్కడ బిలో 140 కాబట్టి లెస్ దెన్ 140కి అంటే బిలో వాల్యూ మనకు తెలియదు, అంటే 100 కంటే అబవ్, 130 కంటే అబవ్, 135 కంటే అబవ్ తెలియదు కాబట్టి మనం లెస్ దెన్ 140 ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఓకే, లెస్ దెన్ 140 ఎంతమంది గర్ల్స్ ఉన్నారో మనం చెక్ చేసుకున్నట్లయితే ఎంతమంది? 4 మెంబర్స్. అండ్ 140 to 145 ఎంతమంది వస్తారు ఒకసారి మీరు ఆలోచించండి. 140 to 145 వీళ్ళు 140 బిలో 4 మెంబర్స్ ఉన్నారు, 145 బిలో 11 మెంబర్స్ ఉన్నారు, అంటే ఈ బిట్వీన్ ఎంతమంది ఉన్నారు? 11 minus 4 that is 7. 11 minus 4 that is equal to 7. సో 140 నుంచి 145 బిలో హైట్ ఉన్న వాళ్ళు 7 మెంబర్స్. 145 to 150 బిలో మధ్యలో ఉన్నారు. ఒకసారి ఈ ఇంటర్వెల్స్ అన్ని మనం రాసుకుందాం. 155 to 160, 160 to 170, సారీ 165. ఇక్కడ వరకే మనకి ఇవ్వడం జరిగింది బిలో 165. ఒకసారి 140 to 145 7 వచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ 29 నుంచి 11 తీసిస్తే 145 నుంచి 150 బిట్వీన్ ఉన్న వాళ్ళు వస్తారు. సో 29 minus 11 that is equal to 18 మెంబర్స్ ఉన్నారన్నమాట. అండ్ 150 to 155 కావాలంటే 40 minus 29 that is 11 మెంబర్స్. అండ్ 155 to 160 కావాలంటే 46 minus 40 that is 6 members. అండ్ 160 to 165 ఏమో 41 minus 46, సారీ 51 minus 46 that is equal to 5 members. ఇది
మనకి వచ్చినటువంటి ఈ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. నౌ టు ఫైండ్ ద మీడియన్, మనం ఇప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కానీ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కానీ రాద్దాం. సో ఇక్కడ మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఆల్రెడీ ఇచ్చింది. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్లియర్గా మనం గమనిస్తే 4, 11, 29, 40, 46, 51. ఓకే, ఇది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ని విత్ క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకోవడం జరిగింది. సో ఇక్కడేమో మనకి ఓన్లీ అప్పర్ బౌండరీస్ని మాత్రం ఇవ్వడం జరిగింది. మనం దీన్ని క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని అండ్ ఫ్రీక్వెన్సీని కూడా మనము కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో బై యూజింగ్ దిస్ వీ కెన్ ఫైండ్ ద మీడియన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మీడియన్? L plus n by 2 minus CF by F into H. సో అందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. n is 51. సో n by 2 is equal to 51 by 2. That is 25.5. సో 25.5 ఉన్నటువంటి వాల్యూ ఏదండి? 29 కాబట్టి దిస్ ఈస్ ద మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్ is equal to 145 and 150. And here lower boundary is 145 and height of the class is 5. 150 minus 145 and CF అనేది ఏమవుతుందండి? Cumulative frequency of the preceding class. So this is cumulative frequency of the preceding class and 18 is the frequency of the, so CF is 11 and F is equal to 18 and H and L ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏం రాసుకోవచ్చు? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n by 2 మైనస్ CF by F ఇంటూ H. సో దీన్ని ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L? L is 145 ప్లస్ CF n by 2 that is 25.5 minus CF that is 11 by F 18 into H is 5. So is equal to 145 plus 25.5 లోంచి 11 ని సబ్స్టిట్యూట్ చేస్తే 14.5 by 18 into 5. సో దీన్ని 5 తో మల్టిప్లై చేసినట్లయితే 145 plus 5 5s are 25 to 5 4s are 20 plus 2 22 5 1s are 5 plus 2 7 72.5 by 18. దీన్ని 72.5 ని 18 తో డివైడ్ చేస్తే 18 4ల 72 అండి. సో పాయింట్ పెట్టుకోవాలి అండ్ 5 ని దించుకున్నట్లయితే సరిపోదు కాబట్టి 0 పెట్టుకోవాలి అండ్ 0. 18 2 36 4.02 నియర్లీ వస్తుందండి. 145 ప్లస్ 4.02 దట్ ఈజ్ ఈక్వల్ టు 149.02. అంటే మనకి 149.02 హైట్ ఉన్నటువంటి విద్యార్థులు మిడిల్ విద్యార్థి అన్నమాట. 149.02 కంటే తక్కువ ఉన్న 50% విద్యార్థులు ఉన్నారు. 149.02 కంటే ఎక్కువ హైట్ ఉన్నటువంటి గర్ల్స్ ఏమో 50% ఉన్నారు. సో మిడిల్ మార్క్ లేదా మిడిల్ హైట్ ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మిడిల్ హైట్ ఏదంటే 149.02 సెంటీమీటర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. నౌ వి గో టు ఎగ్జాంపుల్ 8. ఒకసారి ఎగ్జాంపుల్ 8. The median of the following data is 525. So the median is given that the median of the following data is 525 and find the values of x and y if the total frequency is hundreds. That means frequency n is equal to 100 అని ఇవ్వడం జరిగింది and median also he given 525. ఓకే, దానికంటే ముందు మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే we have to find cumulative frequency. That means ఈ టేబుల్ మనం ఇక్కడే కంటిన్యూ చేద్దాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయగలం ఒకసారి చూద్దాం. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దామండి ఈ టేబుల్లో. సో 2 plus 5 that is 7 plus x 7 plus x plus 12 that is equal to 19 plus x
19 plus x plus 17 is equal to 6. 36 plus x. 36 plus x plus 20 is equal to 56 plus x. 56 plus x plus y is the cumulative frequency. So 56 plus x ante 56 plus 9 entandi 65 plus x plus y, and 65 plus 7 72 plus x plus y, and 72 plus 4 that is 76 plus x plus 5. మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలండి. 76 x y కలిపితే 100 రావాలి. సో x plus y is equal to 24 అని మనము కన్క్లూడ్ చేసుకోవచ్చు. The value of x plus y is 24. ఓకే, సరే మనకి ఏంటి n is equal to 76 plus x plus y is equal to 100 కాబట్టి సో x plus y is equal to 24 అని మనకి తెలిసిపోయిందండి. సో ఇక్కడ మీడియన్ మనకి క్లియర్ గా వాడు డేటాలో ఇచ్చేయడం జరిగింది. గివెన్ 525. సో 525 మనకి ఏ క్లాస్ లో ఉంది అంటే 500 to 600 కాబట్టి దీన్ని మనం మీడియన్ క్లాస్ గా మనం పేర్కోవచ్చు. దిస్ ఈస్ ద మీడియన్ క్లాస్. వై ఇట్ ఈస్ మీడియన్ క్లాస్ అంటే 500 the value 525 is included in this one also, in this one only కాబట్టి మనం దీన్ని ఫ్రీక్వెన్సీ కింద, దీన్నేమో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ కింద మనం ఈ 36 plus x ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ సో మీడియన్ క్లాస్ is equal to median class, which is the median class 500 and 600, 500 to 600. So L is equal to 500 and H is equal to 100, and frequency of that class is 20, and cumulative frequency of that class is 56 plus x. So now we can find the median. Median is equal to L plus n by 2 minus CF by F into H. So 525 is equal to L, the value of L is 500 plus n by 2 is 50. Why? Here n is equal to 100, therefore n by 2 is equal to 50. So 50 minus CF, value of CF is 36 plus x by F, value of F is 20 into H is 100. So 21s 25s. So 525 is equal 25, and then 525 is equal to 500 plus 50 minus 36 14, and minus x by 5 by 1 into 5. So that is 5. So this is equal to 525 is equal to 500, 5 14s are 70 minus 5x. So ఈ 5x in left side తీసుకొస్తే 5x plus 5x, ఇవాటి తీసుకెళ్తే 500 plus 70 570 minus 525. This is equal to 5x is equal to 10లో 5 పోతే 5, ఇక్కడ 6లో 2 పోతే 4, 45. So x is equal to 45 by 9, 5, that is equal to 9. So x is equal to 9 అని వచ్చింది, బట్ మనకి x plus y is equal to 24 అని ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి సో 9 plus y is equal to 24. So y is equal to 24 minus 9, that is equal to 15. So value of x is 9 and y is 15. So here we found that x value and y value that are x is equal to 9 and y is equal to 15. ఓకే, ఇక్కడ మనకు అందరికీ ఒక డౌట్ వస్తుంది ప్రతిసారి ఏంటంటే ఇవన్నీ ఈక్వల్ సైజెస్ ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్స్. మరి అన్ఈక్వల్ సైజ్ ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ కి మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయగలమా లేదా, మోడ్ అండ్ మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయగలమని చెప్పుకున్నాం. మరి మీడియన్ కూడా ఫైండ్ అవుట్ చేయగలమా లేదంటే ఎస్ వీ కెన్ క్యాల్కులేట్. ఎలా అంటే ఇక్కడ మనకి ఎల్, ద వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ మీడియన్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ. సో మీడియన్ క్లాస్ ఎంతైతే ఉంటే దాని యొక్క లోవర్ బౌండరీ అండ్ దాని యొక్క హెచ్ ని మాత్రమే హైట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో మనకి మీడియన్ హెచ్ వాల్యూ అన్నిటికీ 100 ఉండవలసిన అవసరం లేదు క్లాస్ లెంత్. సో డిఫరెంట్ క్లాస్ లెంత్స్ లో మనకి ఉన్నప్పటికీ కూడా హెచ్ వాల్యూ ఏది తీసుకుంటామంటే మనకి మీడియన్ క్లాస్ ఏదైతే వస్తుందో అదే తీసుకుంటాం. మరి మీడియన్ క్లాస్ దేన్ని తీసుకుంటున్నామండి, n/2 వాల్యూ, దట్ ఈస్ 50. 50 మనకి ఏ క్లాస్ ఇంటర్వెల్ లో ఉంటుందో అక్కడ తీసుకోవాలి.
బట్ మరి ఇందులోని మనం అలా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, బట్ మనకి మీడియన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి 525 క్లాస్ మనకు తెలుసు కాబట్టి ఈ క్లాస్ని డైరెక్ట్ గా తీసుకోవడం జరిగింది. సో మీడియన్ కానీ మోడ్ కానీ ఇచ్చినట్లయితే ఏదైతే అది ఉందో అది ఏ క్లాస్ లో ఉందో ఆ క్లాస్ ని మనం డైరెక్ట్ గా మీడియన్ క్లాస్ గా కానీ మోడల్ క్లాస్ గా కానీ తీసుకోవాలని మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో మనం ఏమేమి కన్క్లూడ్ చేయొచ్చు అంటే వీ కెన్ ఫైండ్ ద మీడియన్ ఫర్ అన్ఈక్వల్ సైజెస్ ఆఫ్ క్లాసెస్ ఆల్సో. నౌ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని ఏ సందర్భంలో వాడతాం? సో బిజినెస్ లో ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మనకి 3 మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని ఇప్పుడు మనం నేర్చుకున్నాం, మీన్, మోడ్ అండ్ మీడియన్. ఈ మూడింట్లో బిజినెస్ కి లేదంటే ఒక హాస్టల్లో స్టూడెంట్స్ కి రైస్ ఇచ్చినప్పుడు ఏది తీసుకోవాలి, లేదంటే ఒక సమ్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ మార్క్ కంటే అబౌవ్ బిలో ఈక్వల్ గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేటట్టుగా ఉండాలంటే ఏం తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మనం అందరం కూడా ఇప్పుడు మీన్, మోడ్ అండ్ మీడియన్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అవన్నీ నేర్చుకున్నాం. సరే, మనం ఇన్ విచ్ వాల్యూ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్, అంటే మనం ఏ సందర్భంలో ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని యూజ్ చేస్తే అప్రాప్రియేట్ గా ఉంటుంది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ మెజర్, ఈ మూడింట్లో విచ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ బై, అంటే ఎక్కువ మంది యూజ్ చేసేది ఏదంటే మనకి ఏమండి మీన్ ని చాలా ఎక్కువ మంది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీన్ ఈస్ ద మోస్ట్లీ యూజింగ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సెకండ్ వన్ విచ్ టేక్ ఆల్ అబ్జర్వేషన్ ఇన్ టు అకౌంట్, అంటే ఇప్పుడు సపోజ్ మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇప్పుడు 1 2 2 3 7 9 దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మధ్యలో వచ్చిన వాల్యూ 3ని తీసుకుంటే సరిపోతుంది, మిడిల్ వాల్యూ. మోడ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. వీటితో ఇక్కడ 10 వేసినా 11 వేసినా 12 వేసినా ఈ రెండు మారవు. సో ఈ 3 ప్లేసుల్లో 7 అబౌవ్ ఏ వాల్యూ వేసుకున్నప్పటికీ కూడా మోడ్ ఇదే అవుతుంది, మీడియన్ ఇదే అవుతుంది. బట్ మీన్ మాత్రం ఎవ్రీ వాల్యూకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. 10 తీసేసి 12 వేస్తే మీన్ మారిపోతుంది, 10 ప్లేస్ లో 15 వేస్తే మీన్ మారిపోతుంది. సో అన్ని అబ్జర్వేషన్స్ ని కూడా కన్సిడరేషన్ లో తీసుకున్న వాల్యూ ఏది మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే దట్ ఈస్ మీన్, విచ్ టేక్స్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ టు అకౌంట్, అన్నిటినీ లెక్కలో తీసుకునే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏదంటే మీన్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్స్ ఎఫెక్ట్ విచ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. MOCT అంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనుకోండి. విచ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూస్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి అందరూ. 1 2 2 3 అండ్ 100 నేను ఇది తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు దీనికి మీన్ ఎంతండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 7 + 1 8 అండ్ 108/5 దట్ ఈజ్ 21 పాయింట్ సంథింగ్ 6. మోడ్ ఎంత అవుతుందండి? మోస్ట్ అక్యురేట్ వాల్యూ 2 అండ్ మీడియన్ ఎంత అవుతుందండి? మీడియన్ ఈజ్ 2. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీన్ ఏమో ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇది ఎఫెక్ట్ అయిపోయింది 21.6, అంటే దీనికి అప్రాప్రియేట్ గా లేదు, ఏ వాల్యూకి 21.6 దగ్గర లేదు. బట్ మోడ్ మీడియన్ దగ్గరగానే వచ్చాయి. సో స్మాలెస్ట్ ఇక్కడ హైయెస్ట్ వాల్యూస్ తీసుకోవడం జరిగింది, స్మాలెస్ట్ వాల్యూస్ తీసుకోవడం. సో స్మాలెస్ట్ అండ్ హైయెస్ట్ వాల్యూస్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏదంటే ఇది డిఫెక్ట్ కింద మనం చెప్పుకోవాలండి. సో మీన్ ఈజ్ ద ఎఫెక్టెడ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ బై ద హైయెస్ట్ అండ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ తో ఎఫెక్ట్ అయ్యే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏదంటే మీన్. సో పెద్ద పెద్ద వాల్యూస్ ఉండి కొన్ని చిన్న చిన్న వాల్యూస్ ఉంటే అలాంటప్పుడు మనము మీన్ ని ఫైండ్ అవుట్ చేయకూడదు అని ఇక్కడ దిస్ ఈస్ ద డిఫెక్ట్. ఈ రెండు కూడాను యూజెస్ అంటే లాభాలండి, ఇవి నష్టం అవుతుంది. తర్వాత విచ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ లైస్ బిట్వీన్ ఎక్స్ట్రీమ్స్, అంటే పెద్ద వాల్యూస్ కి చిన్న వాల్యూస్ కి మధ్యలో ఉండేది మీన్, బట్ మీడియన్ కూడా ఉంటుంది. బట్ ఆ మధ్యలోనే ఖచ్చితంగా ఉండే వాల్యూ ఏదంటే మనం తీసుకోవాలంటే ఆ మీన్. సో దిస్ ఈస్ ద మీన్. నెక్స్ట్, టు కంపేర్ 2 or more డిస్ట్రిబ్యూషన్స్. దిస్ మీన్స్ మనకి ఒక స్కూల్లో
జెడ్పీహెచ్ఎస్ కోనూరులో మ్యాథమెటిక్స్లో 10th క్లాస్ విద్యార్థులకి వచ్చినటువంటి గ్రేడ్స్ తీసుకున్నట్లయితే వాటి యొక్క యావరేజ్ గ్రేడ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే దాని పక్క స్కూల్ ఉన్నటువంటి ఇంకో ఏదైనా జెడ్పీహెచ్ఎస్ బొప్పడం తీసుకుంటాం. ఆ జెడ్పీహెచ్ఎస్ బొప్పడంలో వచ్చినటువంటి యావరేజ్ మ్యాథ్స్ గ్రేడ్స్ తీసుకున్నట్లయితే ఎవరి యావరేజ్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ స్కూలు బెస్ట్ అని మనం ఆ రెండిట్లో కంపేర్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. సో టు కంపేర్ 2 or more డిస్ట్రిబ్యూషన్స్ అంటే లేదంటే మన జిల్లా మొత్తం మీద అన్ని స్కూల్స్ కి మ్యాథ్స్ లో వచ్చినటువంటి గ్రేడ్స్ ని యావరేజ్ చేసుకుంటే ఎవరు ఏ స్కూల్ యొక్క యావరేజ్ గ్రేడ్ ఎక్కువగా ఉంటే ఆ స్కూల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి స్కూల్లో మ్యాథ్స్ లో వచ్చినటువంటి మార్క్స్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేసి అన్ని స్కూల్స్ యొక్క గ్రేడ్స్ ని కంపేర్ చేసుకోవచ్చు. కాబట్టి టు కంపేర్ 2 or more డిస్ట్రిబ్యూషన్స్ ఏది వాడచ్చు అంటే మనం మీన్ వాడాలండి. ఇక్కడ మీడియన్ కానీ మోడ్ కానీ వాడకూడదు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మనం ఒక డేటా తీసుకున్నాం, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనకి పెద్ద పెద్ద వాల్యూస్ మనకి సంబంధం లేకుండా అటువంటి దానికి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో దేన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుంటే బెటర్ అంటే మనకి మీడియన్ ఈజ్ ద బెస్ట్ వన్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ ఉంటాయి మన కంట్రీ మొత్తం మీద ప్రతి ఒక్కరు వేజెస్ ని లెక్కలోకి తీసుకుంటే కొందరు వేజ్ ఏమో ఒక రోజుకి 300 యావరేజ్ గా అనుకుంటే చిన్న వర్కర్ డైలీ వేజ్ వర్కర్ కి ఒక 500 అనుకుంటే ఒక రోజుకి, సో 30 రోజులకి 15,000 వస్తుందండి. అదే ఒక పెద్ద సిఇఓలు వీళ్ళందరికీ తీసుకుంటే 1 crore లో కూడా వాళ్ళకి శాలరీస్ వచ్చే సందర్భాలు ఉంటుంది. సో ఈ కంపేర్ చేసుకుంటే 15,000 కి 1 crore మనకి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనము ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ప్రొడక్ట్ రేట్ కానీ లేదంటే వేజెస్ కానీ ఇవేవైనా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం ప్రొడక్ట్ రేట్ కూడా ఆఫ్ వర్కర్స్ అంటే సపోజ్ మనకి ఒక పెద్ద కంపెనీ ఉంది, మిషనరీని యూజ్ చేసి అక్కడ ప్రొడక్ట్స్ ని చేస్తున్నారు. అప్పుడు ఒక సింగిల్ పర్సన్ కొన్ని లక్షల ఐటమ్స్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు యూజింగ్ ఏ స్విచ్. అలాగే అదే ఒక హ్యాండ్ మేడ్ కంపెనీ ఉందనుకోండి, అక్కడ ఒక వర్కర్ ఒక 10 ఎన్నో ప్రొడక్ట్స్ ని ఇవ్వగలగడం జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో కూడా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ ఉంటాయి. కాబట్టి సో లార్జెస్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకు మీన్ సూటబుల్ కాదు. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రొడక్టివ్ రేట్ ఆఫ్ వర్కర్స్ కానీ లేదంటే యావరేజ్ వేజ్ ఇన్ కంట్రీ కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అంటే మీడియన్ ని మనము ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ ఆర్ మోస్ట్ పాపులర్ ఐటమ్, ఒక మనం ఎక్కువ మంది పర్చేజ్ చేసే ఐటమ్ ఏది ఉంది అంటే అక్కడ మోడ్ మోస్ట్ అకరింగ్ వాల్యూ ఈజ్ ద మోడ్. సో పాపులర్ ఐటమ్స్ కానీ పాపులర్ టీవీ ఛానల్ కానీ లేదంటే గ్రేటెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఒక ఏదో ట్రౌజర్స్ కానీ లేకపోతే టీవీస్ కానీ మొబైల్ సెట్స్ కానీ ఏమున్నాయి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 4 సందర్భాలు. ద కలర్ ఆఫ్ వెహికల్ యూజ్డ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది యూజ్ చేసే కలర్. ఒక కారు తీసుకుంటే ఆ కారులో ఏ కలర్ ఎక్కువ సేల్ అవుతున్నదో ఆ కంపెనీ వాడు ఆ కలర్ కార్స్ ని ఎక్కువగా ప్రొడక్షన్ చేయడం చేస్తారు. కాబట్టి సో ఎవరైనా రేర్ కలర్స్ అంటే ఎవరు వాడని కలర్స్ ని చాలా తక్కువ మంది వాడతారు కాబట్టి అవి బై ఆర్డర్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే మోస్ట్ పాపులర్ కలర్స్ ని మాత్రం ఎక్కువ వాళ్ళు ఎవరు ఆర్డర్ పెట్టకుండానే వాళ్ళ కంపెనీ వాళ్ళు తయారు చేసి ముందుగా పెట్టుకుంటారు. సో దట్ ఈస్ ది బిజినెస్ మోస్ట్ ఆఫ్లీ వి యూజ్ మోడ్ ఇన్ బిజినెస్ పర్పస్ ఓన్లీ. సో ఈ 4కి కూడా మనము మోడ్ నే ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం, ఎక్కువగా వాడేది అండ్ ఎక్కువగా విశ్వాసం కలిగించేది రిలయబుల్ ఏదైతే ఉందంటే అది మీనే మనకి చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడు మీన్ ని నాట్ సూటబుల్ అంటే మీన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ ఆర్ దేర్ ఇన్ దట్ డేటా. లార్జెస్ట్ స్మాలెస్ట్ వాల్యూస్ కానీ ఉన్నట్లయితే ఆ డేటాలో మనము మీన్ వాడకూడదు. మరి మీన్ ఎక్కువగా ఏంటంటే ఇంచుమించుగా యావరేజ్ అందరి మార్కులు ఒకేలాగా వస్తున్నటువంటి సందర్భంలో మీన్ వాడటం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద విచ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వి యూజ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద క్లాస్. సో ఈ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.